మనం టీవీల్లో అదిగో యుగాంతం 2000 సంవత్సరంతో మొత్తం నాశనం అవును. అయిపోతుంది. 2012తో నాశనం అయిపోతుంది అని మనం చాలా చర్చలు చూసామండి. అప్పుడు టీవీల్లో ఇదే గోల మొత్తం ఇదే. 2012 ఇంక అయిపోయింది ఏమండి చచ్చిపోయింది. మీకు ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటేనండి, మీడియా కూడా దాచినటువంటి అంశం. ఈ విధమైనటువంటి బూటకపు పుకార్లు సృష్టించింది క్రైస్తవ దేశాలు. మీరు చూస్తే 10వ శతాబ్దంలో మొట్టమొదటి ఈ విధమైనటువంటి యుగాంత పుకారు క్రైస్తవ దేశాల్లో బయలుదేరింది. ప్రపంచానికి ఆఖరు ఘడియలు అని ఒక పెద్ద ఆయన ఒక పుస్తకం రాశారు. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని అనుసరించి ఉండొచ్చేమో బహుశా. కాదు, ఈ ప్రపంచానికి ఆఖరు గడియలు పేరిట ఏ విధంగా మోసాలు జరిగాయని 10వ శతాబ్దంలో ఆయన జగన్మోహన్ రావు గారు, మహీధర జగన్మోహన్ రావు గారు అనుకుంటున్నారు, ఆయన రాశారు ఒక పుస్తకం. దాంట్లో మొట్టమొదట యుగాంతానికి సంబంధించినటువంటి పుకారు ఎక్కడ అనంటే అక్కడే ఐరోపా ఖండంలో. ఆ తర్వాత దాదాపుగా 18వ శతాబ్దం వరకు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇంకేముంది, తెల్లారితే సూర్యోదయం లేదు, మనందరం పోవడమే అని చెప్పి ప్రచారాలు, చర్చిల్లో ఏడుపులు పెడబొబ్బలు, ఆస్తులు ఉన్న వాళ్ళందరూ అమ్మేసుకుని వచ్చి వాటికన్ సిటీ మొత్తం వీళ్ళతో నిండిపోతే తర్వాత రోజు ఉదయం సూర్యుడు మామూలుగానే ఉదయించాడు.